పాకిస్తాన్‌కి మళ్ళీ ఏదో పుట్టింది. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కాల్పుల విరమణ మొదట అదే ఉల్లంఘించింది. ఆపరేషన్ సింధూర్ చెయ్యకముందే. ఎప్పుడైతే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన కాల్పుల విరమణ అన్నటువంటి యుద్ధం మనం ప్రారంభించలేదు. వాడే ప్రారంభించాడు. ఆ సందర్భంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గతంలో పాకిస్తానే చేసి అది కాస్త ఉల్లంఘించి దాడులకు పాల్పడినటువంటి సంఘటన. అనేక మంది స్థానిక ప్రజల యొక్క ఆస్తులు ధ్వంసం చేసింది, స్థానిక ప్రజల్ని ప్రాణాలు తీసింది. ఎందుకంటే ఇళ్ల మీద దాడికి వెళ్ళింది. సైన్యం మీద దాడికి వెళ్తే తాట తీస్తారు కాబట్టి. ఆ తర్వాతన ఆపరేషన్ సింధూర్ జరిగింది. దెబ్బకి దెబ్బ తగిలింది, పాకిస్తాన్ బిత్తరపోయింది. తర్వాతన మళ్ళీ ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కాల్పుల విరమణకి అదే ప్రతిపాదించింది. వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అడిగాకనే యుద్ధం ఆగింది. ఆ తర్వాత దాని మీద ఇప్పటికీ చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపటి క్రితం పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం భారీ ఎత్తున కాల్పులకి పాల్పడింది. ఈ కాల్పులు పెద్ద ఎత్తున జరిగినాయి. దాదాపు 15 నిమిషాల సేపు ఎడతెరిపి లేకుండా జరిపినటువంటి కాల్పుల కారణంగా అక్కడ పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి. వెంటనే భారత సైన్యం రిటాలియేషన్ అటాక్ ప్రారంభించింది. వరుసబెట్టి ఎదురు కాల్పులు జరపడంతో బెత్తరపోయినటువంటి పాకిస్తాన్ సైన్యం, అంటే మనం అప్రమత్తంగా లేమనుకుని ఓవర్ యాక్షన్ చేసినట్టుంది. వెంటనే ఎదురు కాల్పులు జరిపేటప్పటికి పరారై అవతలకి పోయారు. ఆ ముందున్నటువంటి పోస్టుల్ని దాటి వెనక్కి పోయారు. ఇప్పుడు ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటిది, ఇది మళ్ళీ ఫ్లేరప్ చేస్తున్నారా ఏంటి అనేది తేలాల్సి